ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హాయ్ అందరికి. లాస్ట్ టైం మా అమ్మ టైలరింగ్ గురించి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పుడు చాలా మంది కమెంట్ చేశారు బ్లౌజ్ కటింగ్ వీడియో షేర్ చేయమని. అందుకే సార్ మా అమ్మని అడిగితే వీడియో తీసి పంపించింది. చాలా ఈజీ ప్రాసెస్ అంట. అమ్మ ఏ విధంగా కట్ చేస్తుందో అది చూపించింది. స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ఈజీ ప్రాసెస్ మంచిగా అర్థమవుతుంది. ఈ ఎడ్జిట్ అంటారు, అంచులు అంటారు. నేనైతే అంచులు అంటారు. అటు మరియు కింద ఇవి రెండు అంచులు, ఈ భాగాలు ఇట్లా చాలా ఈజీ. చూడు మమ్మీ, ట్రై చేయి. ఏవో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, హ్యాండ్స్ మమ్మీ. ఇది ఒక్కటి ఇట్లా ఉంది కదా, ఇదే ఇట్లా తీసి చిన్నగా ఉంది కదా ఇప్పుడు, ఇది ఇట్లా తీసి ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ ఇవి అట్టే పోతాయి. కాకపోతే ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలా ఇది కింది భాగం, ఇది పై భాగం వస్తుంది. ఆటోమేటిక్ ఇట్లా వచ్చేస్తుంది. ఎంత పెద్ద జాకెట్ అయినా బట్ట అడ్జస్ట్ అవుతుంది ఇట్లా కుట్టుకుంటే. ఎంత పెద్ద టోళ్ళకైనా దొడ్డు మనుషులకైనా కరెక్ట్ మంచి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు. కుట్ల కోను ఇట్లా వదులుకోవాలి. ఇంకంతా ఇట్లనే కటింగ్ మొత్తం మార్క్ మొత్తం ఇట్లా పెట్టుకోవాలి. వెనక భాగం పైన క్లాత్ ముందు భాగానికి వస్తుంది. ముందు భాగానికి వస్తుంది. ఇంకా నేను నేర్చుకున్న కటింగ్ ఇదే. నాకు టేపే తెలియదు అస్సలు. ముందు భాగం ఇది తీసుకున్నాం కదా. ఇది ఉక్స్ పట్టికి క్రాస్ పట్టి తీసుకోవడానికి ఈడ ఒక క్రాస్ పట్టి కుట్టు ఉంటుంది కదా, ఈ నుంచి కొంచెం 1 ఇంచ్ కిందికి తీసుకోవాలి. కుట్లకు పోతుంది. ఇంకా నీవి ఏది కొలిచే అవసరం లేదు. ఇట్లా ఇవి అవి ఏవి, ఇది కూడా ఇది ఆల్రెడీ మీదకుంది కాబట్టి ఇంతే. కొలుచుకున్నా సేమ్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ. ఇగో ఇది ఇట్లా కొలుచుకున్నా కూడా ఇక్కడ సేమ్ వచ్చింది. ఇట్లా వచ్చింది కదా మనకి. ఇక్కడ ఇది ఎక్కువ ఎందుకుందంటే ఇక్కడ కుట్టు వస్తుంది కదా, అందుకే ఇది ఎక్కువ. కొలుచుకోకుండా అర్థం అయిపోతుంది. ఇంకా ఇక్కడ కుట్లకు వదులుకోవాలి. మళ్ళీ ఇక్కడ కుట్టుకు అసలు ఫస్ట్లో చాక్ పీస్ కూడా లేకుండే నాకు. మీరు స్కూల్కి పోయినాక యూజ్ చేసిన అంతవరకు గ్లాసులో వాటర్ పెట్టుకొని ఈడో చుక్క పెట్టుకొని కట్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే అనుకుంటాను నేను చాక్ పీస్తో కట్ చేసిన. ఇప్పుడు నిజంగానే మార్క్ పెడతారు దీనిలోకి. అంతే. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, వెనక భాగం తీసుకోవాలంటే కొంచెం డీప్ ఎక్కువ వస్తుంది కదా, అది పక్కకు అనుకొని ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా పట్టుకొని అక్కడికి ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడికొచ్చారో కరెక్ట్ రావాలి. పంపే నీకు
ఇది ఇంకా పై భాగం ఇది ఎట్లుంటే అట్లా తీసుకోవాలి. వెనుక భాగం కొంచెం ముందుకు ఇట్లా 2 ఇంచులు ఇట్లా అంటారు కానీ నాకు అవి కూడా తెలియదు. ఎంతసేపునా ఇది రౌండ్ ఇట్లా తీసుకుంటాను నేను. మళ్ళీ కుట్టు కూడా రాదు, లూజు టైట్ అని కూడా ఇట్లా కట్ చేసుకుంటాను. అది ఒకవేళ రాంగ్ తీసుకున్నా నాకు కట్ చేస్తుంటే అది కరెక్ట్గానే వస్తుంటుంది. ఇట్లా చేయాలి. కిందిది కొంచెం ముందుకు వెళ్ళి పోవాలి 1/2 ఇంచు. ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ తెలిపేసేయాలి అది. ఇది కింద క్లాత్ అట్లే ఉంటుందా వెనకది? ఇంకా ఇది వెనక ఇట్లనే ఉండాలి. అవును. ఇది ఒకటే కట్ చేసుకోవాలి ఉక్కు పట్టీల కొరకి. ఇట్లా ఇది వెనక భాగము, ఇది ముందు భాగం. ఇవి పెట్టే ఇంకా మెయిన్ బట్ట కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి ½ ఇంచ్ అంటే ఏమింగ్ చేయడానికి ఉంది అన్నట్టు. క్లాత్ ఏమింగ్ చేసుకోవడానికి 1 ఇంచు తీసుకుని ఇట్లా అయితే సరిపోతుంది, కానీ ఏమింగ్ చేయాలి అది. ఇంకా ఇవి ఇట్లనే పెట్టుకోవాలి. ఇది ఇట్లా ఎంతవరకు వస్తుందో ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఇది ఇట్లా కొంచెం జాయింట్ పడుతుంది. ఇట్లా వచ్చింది. ఈ నుంచి ఇట్లా ఇట్లా రాకూడదు కుట్టు, ఎంతసేపునా ఇట్లా మీదకి వెళ్ళిపోవాలి. మనం అది మనం కుట్టేటప్పుడు చూసుకోవచ్చు. ఇట్లా ఇది మనం ½ ఇంచు లోపలికి తీసుకోవాలి. కుట్టేటప్పుడు తీసుకుంటాను నేను. ఇక్కడ జాయింట్ ఏడ దొరుకుతుంది బట్ట అంటే ఇది క్రాస్ పట్టీ తీసినాక, మెయిన్ క్రాస్ పట్టీలు పెద్దగా తీసుకోకూడదు. ఎంతసేపు నా బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఉన్నంతనే తీసుకోవాలి. ఇట్లా ఉంటుంది కదా, ఉక్కు పై కాజాలకు వెళ్ళి తీసుకోవాలి. ఇట్లా ఇంతకు ఎక్కువ రాదు, వీడి వరకు వచ్చింది. ఇది కుట్లకు ఊక పెంద తీసుకొని కుట్లు వేసుకుంటా ఉండకూడదు. ఇవి 2 ఉన్నాయి. ఇది ఉంది కదా, ఇది ఇక్కడ జాయింట్ పెట్టుకోవడానికి వస్తుంది హ్యాండ్స్కి. ఇట్లా మంచిగా సెట్ అవుతుంది, ఇట్లా జాయింట్కి వస్తుంది. ఇది ఇంకెంత ఉందో అంత మెడకు. ఇది ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకోవాలి, అవి ఇట్లా క్రాస్ చేయాలి పీస్ని. ఇదే సరిపోతుంది, ఇంకా వేరే బట్టని జాయింట్లోకి రాదు. మెడకు కంప్లీట్గా వస్తుంది. ఇట్లా ఉంది కదా, మనం కుట్టేటప్పుడు ఇట్లా పెడితే రాదు. ఇది ఇట్లా పెట్టాలి, ఇట్లా కుడితే ఇట్లా స్ట్రైట్ అవుతుంది. అస్తర్ అయిపోయింది కట్ చేసేది. ఇంకేంటేనండి బ్లౌజ్ కటింగ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.